ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. ఆయన ప్రయాణించే హెలికాప్టర్ దిగేందుకు అనుమతుల విషయంలో ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టిస్తూ ఉండడంతో జిల్లాల పర్యటనను వాయిదా వేసుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు. మరోవైపు భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఆయా జిల్లాల నేతల్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల అనంతరం పవన్ కళ్యాణ్ టూర్ రూట్ మ్యాప్ను ఖరారు చేయనున్నారు. అలాగే ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటనను పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, నరేష్, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ భీమవరం అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో 4 రోజుల పాటు పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. పార్టీ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి హెలికాప్టర్లో ఆయన వెళ్లాల్సి ఉన్నప్పుడు కూడా హెలిప్యాడ్ కు అనుమతి ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని చెప్పి ప్రధానంగా జనసేన నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. మొన్నటి నుంచి కూడా ఈ పర్యటన ప్రారంభం కాకుండా ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టించడంతో అక్కడ జరగాల్సిన సమావేశాలు మొత్తం కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలోకి మార్చారు. దీంతో పవన్ కళ్యాణ్ గత 2 రోజుల నుంచి కూడా పార్టీ కార్యాలయంలోనే ఉంటున్నారు. ముఖ్య నాయకులతో భేటీ అవడంతో పాటు ప్రధానంగా సీట్లకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబుతో పలు మార్లు భేటీ అయిన పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటుకు సంబంధించి స్పష్టమైన అవగాహనకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎక్కడెక్కడైతే జనసేన పోటీ చేస్తుందో ఆయా ప్రాంతాల అభ్యర్థుల్ని, నాయకుల్ని, స్థానికంగా ఉన్న ముఖ్య నేతను కూడా పిలిపించుకుని ప్రత్యేకంగా వారితో భేటీ అవుతున్నారు. నియోజకవర్గాల వారీగా కూడా ఏ విధంగా పనిచేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకులతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలనే అంశాలపై కూడా స్పష్టమైన దిశానిర్దేశం కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. నిన్న భీమవరం సంబంధించిన నేతలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఈ రోజు, రేపు అలాగే అమలాపురం, కాకినాడతో పాటు మరికొన్ని నియోజకవర్గాల నాయకులతో కూడా భేటీ అవుతారు. అయితే ప్రధానంగా ఈ చర్చల్లో, ఈ సమావేశాల్లో మాత్రం రేపు నియోజకవర్గాల్లో ప్రచారం కావచ్చు, అలాగే వైసీపీ నాయకులు అడ్డంకులు సృష్టించినప్పుడు ఏ విధంగా అడ్డుకోవాలి, అలాగే ఏ విధంగా న్యాయ పోరాటాలు చేసిన అంశాలపై కూడా నియోజకవర్గాలకు కాదు జిల్లాకు ఒక న్యాయ సలహాదారు కూడా నియమించాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే నిర్దేశించారు. ఎందుకంటే భవిష్యత్తులో తప్పకుండా ఇప్పటికే వివిధ రకాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకుని, పోలీసుల వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ వంటి వారి పర్యటనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా రా కదలరా సభకు కూడా, రేపు జరగాల్సిన సభకు ఇప్పటి నుంచి అడ్డంకులు సృష్టిస్తున్నట్టు కూడా ఉదయం నుంచి మనకి వార్తలు వస్తా ఉన్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇక్కడ క్యాడర్ ఇబ్బంది పడకుండా, భయపడకుండా నాయకులందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని, అక్కడ ఏ విధంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కేంద్ర కార్యాలయానికి సమాచారం అందిస్తే అవసరమైన న్యాయ సలహాలు కూడా అందజేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇంకా ప్రచారానికి సంబంధించి కూడా ప్రణాళికబద్ధంగా ఇటు టీడీపీ నాయకులతో సమన్వయం చేసుకుంటూనే మరోవైపు జనసేన నాయకులు కూడా ఎక్కడ భేదాభిప్రాయాలు లేకుండా ప్రణాళిక ప్రకారం వెళ్తేనే తప్పకుండా విజయం సాధిస్తామని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే పద్ధతి నుంచి పవన్ కళ్యాణ్ పిలుపునిస్తారో ఆ దిశగా అందరూ అడుగులు వేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటికే తాను చాలా వరకు త్యాగాలకు సిద్ధంగా అయ్యానని చంద్రబాబు నాయుడు కూడా అదేవిధంగా మన సహకారం అందిస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీల అధినేతలు, ఇరు పార్టీల ముఖ్య నాయకులకు లేని అభ్యంతరాలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కొంతమంది స్థానికంగా ఉన్న నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వైఖరిపై కూడా ఆయన ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఇటీవలే బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. ఈ అంశాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ ఈ సమావేశాల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే రేపు వచ్చే ఎన్నికలు చాలా కీలకం. రాష్ట్రానికి ముఖ్యంగా నాయకులకు కాకపోయినా కూడా రాష్ట్రానికి భవిష్యత్ తరాలకి మేలు జరగాలంటే వైసీపీ ప్రభుత్వం ఓడిపోవాలి, తద్వారా ప్రజాప్రభుత్వం రావాలని ఇప్పటికే నిర్ణయిస్తున్నారు. ఆ దిశగా జనసేన నాయకులను కూడా కలిసికట్టుగా అడుగులు వేయాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు వచ్చినా, భేదాభిప్రాయాలు వచ్చినా వెంటనే కేంద్ర కార్యాలయం నుంచి తీసుకురావాలి తప్ప రోడ్డు ఎక్కి పార్టీ డ్యామేజ్ కనుక చేసే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా పవన్ కళ్యాణ్ తమ సమావేశాలు స్పష్టం చేస్తా ఉంది. అంటే ఇప్పటికే బీజేపీ కూడా ఈ 2 పార్టీలతో కలిపి అడుగులు వేస్తున్నట్టు సమాచారం ఉన్న నేపథ్యంలో త్వరలోనే మొత్తం సీట్లు ఖరారు సహితం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. ఈ సంబంధించి ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ పూర్తిస్థాయి జాబితా కూడా విడుదల చేస్తారని కూడా మనకు సమాచారం ఉంటుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఈ సమావేశాల ద్వారా భవిష్యత్తులో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు ఆయా నియోజకవర్గాల్లో పనిచేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ కూడా అక్కడ జనసేన నాయకులు ఎవరైతే ప్రజాదరణ ఉందో వారందరూ కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా వారితో కలిసి నడవాలి, అవసరమైతే తాను కూడా వచ్చి పర్యటిస్తారని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తూ ఉంటే ఎన్నికలకు అన్ని విధాలా
కేడర్ ను నాయకులు సన్నిహితం చేసే విధంగా పవన్ కళ్యాణ్ సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశం అయిన తర్వాత జాబితా ప్రకటిస్తారని కూడా చెప్తారు. జాబితా ప్రకటించిన అనంతరం ఎక్కడెక్కడ ఏ విధంగా సభలు నిర్వహించాలి, అలాగే ఉమ్మడి సభలకు సంబంధించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏ సభల్లో పాల్గొంటే బాగుంటుందని అంశాలతో ఇప్పటికే ఇరు పార్టీల ముఖ్య నాయకులు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల రణక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో దిగేందుకు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గాల్లో ఇప్పటికే దిశానిర్దేశం చేసి అక్కడ సభలు కావచ్చు, ప్రజలతో సమస్యలపై ప్రజలను కలిసి నేరుగా వారితో మాట్లాడే విధంగా ఒక సమావేశం, ముఖ్య నాయకులతో ఒక సమావేశం, ర్యాలీ, బహిరంగ సభలు, మొత్తం 3 ఎజెండాలతో పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఖరారు అవుతుంది. దీనికి సంబంధించి వచ్చే వారంలో పూర్తి స్థాయిలో షెడ్యూల్ బయటకు వచ్చే అవకాశం ఉంది నరేష్. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.